ప్రైజ్ ద లార్డ్. గుడ్ మార్నింగ్. ప్రభువైన యేసుక్రీస్తు శుభనామంలో మీ అందరికీ వందనములు. చిన్న ప్రార్థనతో ఈరోజు దేవుని వాగ్దానాన్ని స్వతంత్రించుకుందామా? మమ్మల్ని ఎంతో మిక్కిలిగా ప్రేమించినటువంటి మా ప్రియ పరలోకమందున తండ్రి, నీ ఘనమైన శ్రేష్టమైన నామాన్ని బట్టి వందనాలు ప్రభువా. ఈ ఉదయకాల సమయంలో తెరవబడిన హృదయాలు మాకు దయచేయండి. వినగలిగిన చెవులు గ్రహించే ఆత్మను మాకు దయచేయండి. నీ స్వరాన్ని మాకు వినిపింపచేయమని, మాతో మాట్లాడమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఈరోజు దేవుని వాగ్దానము కీర్తనల గ్రంథము 118వ అధ్యాయము 15వ వచనం. నీతిమంతుల గుడారంలో రక్షణను గురించిన ఉత్సాహ సునాదము వినబడును. Psalms chapter 118 verse 15. The voice of rejoicing and salvation is in the tabernacles of the righteous. దేవుడిచ్చినటువంటి అద్భుతమైన వాగ్దానం మనందరి జీవితాల్లో నెరవేర్చబడును గాక. ఆమేన్. క్రిస్మస్ బాగా సెలబ్రేట్ చేసుకున్నారా అండి? ఆ జాయ్ ఇంకా కంటిన్యూ అయిపోతుందా, లేకపోతే క్రిస్మస్తోనే ఎండింగ్ అయిపోయిందా? కానీ నిజమైన క్రైస్తవుడికి, నిజమైన దేవుని బిడ్డకి, నిజమైనటువంటి దేవుడితో ఎల్లప్పుడూ మరి సమాధాన స్థితిలో దేవుడికి ఇంపార్టెన్స్ ఇచ్చే ప్రతి బిడ్డకి ప్రతిరోజు క్రిస్మస్ అనే విషయాన్ని మరొకసారి మీకు గుర్తు చేస్తూ ఉన్నాను. మరి దేవుడు ఇచ్చినటువంటి ఈరోజు ఈ వాగ్దానంలో కొన్ని విషయాలు మనం నేర్చుకోవాల్సిన అవసరం చాలా ఉందండి. మరి నీతిమంతులు గుడారములో అని చూస్తున్నాము. నీతిమంతులు ఎవరు? యేసుక్రీస్తు ప్రభు వారి రక్తము చేత తమ పాపములు కడగబడిన ప్రతి ఒక్క బిడ్డల్ని దేవుడు ఏం చేశాడంటే నీతిమంతులుగా తీర్చాడండి. మరి వాక్యం వింటున్నటువంటి మీరు యేసు ప్రభు రక్తంలో మీ పాపాలు కడుక్కున్నారా? నీతిమంతులుగా తీర్చబడ్డారా? అయితే మీ గుడారంలో రక్షణను గురించిన ఉత్సాహ సునాదనము వినబడును అని దేవుడి వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. ఏముంటుందంటే నీతిమంతుల గుడారంలో రక్షణ గురించినటువంటి ఉత్సాహ సునాదము వినబడును. కాబట్టి ఈరోజు మన జీవితాల్లో రక్షణను కలిగి ఉండటం చాలా అవసరము. చాలామంది రక్షణను కోల్పోతూ ఉంటారండి. మరి ప్రతి న్యూ ఇయర్ వచ్చేకి ముందు కూడా మన వర్తమానాలు ఏ విధంగా ఉంటాయి అంటే, ఆ రోజు కూడా రక్షించబడాలనే ఆశ ప్రతి ఒక్కరికి ఒక తపన. మరి ప్రతి ఒక్క బోధకులు ఆ విధంగా బోధిస్తుంటారు. ఎందుకంటే నశించిపోవుట దేవుడి ఉద్దేశం కాదు. అందరూ అంతటా మారుమనసు పొందాలి, అందరూ అంతటా రక్షించబడాలనేది దేవుని యొక్క ఉద్దేశం. అదే ఉద్దేశంతోనే ఈరోజు ఏ సేవకుడైనా, అలాగే ఏ సువార్థికుడైనా, ఏ బోధకుడైనా, ఎవరు వాక్యం చెప్పేటువంటి ఎవరైనా కూడా ఒకే ఆశతోనే పనిచేస్తారండి. ఏంటి తెలుసా? ఆత్మలు రక్షించబడాలి. రక్షించబడ్డం అని చాలాసార్లు వింటుంటాం. ఏమిటి రక్షించబడ్డము అనే విషయాన్ని ఒకసారి దేవుడి వాక్యంలో మనం చూసినట్లయితే, సామెతల గ్రంథము 24వ అధ్యాయము 11వ వచనం. చావునకై పట్టబడిన వారిని నువ్వు తప్పించుము, నాశనమందు పడుటకు జోగుచున్న వారిని నీవు రక్షింపవా. ఇక్కడ రెండు విషయాలు చూస్తున్నామండి. చావుకై పట్టబడిన వారిని, అలాగే నాశనమందు పడుటకు జోగుచున్న వారిని నువ్వు రక్షింపవా. ఈ పరిస్థితి కోసమే, ఈ స్థితి నుంచి మనల్ని మార్చడం కోసమే యేసయ్య లోకానికి వచ్చాడు. అయితే ఒక దేవుని బిడ్డలుగా మన జీవితాల్లో రక్షించబడ్డము అంటే అర్థం ఏంటంటే పాపములో నుంచి విడిపించబడ్డము, అలాగే మరణం నుంచి తప్పించబడ్డము, నాశనకరమైనటువంటి పరిస్థితుల్లో నుంచి ఆశీర్వాదకరమైనటువంటి పరిస్థితిలోకి రావడమే నిజముగా రక్షించబడటం. అంటే పాపులు పరిశుద్ధులుగా మార్చబడతారు, అలాగే నీతిమంతులుగా వర్ధిల్లుతారు. మరి నీతిమంతుల గుడారంలో ఎప్పుడు కూడా ఉత్సాహం ఉంటుందండి. అంటే మన జీవితాల్లో ఏముంటుందంట? ఉత్సాహం ఉంటుంది. యేసయ్య జన్మించినప్పుడు కూడా ఇదే కలిగింది. మరి ప్రజలందరికీ మహా సంతోషకరమైన శుభవర్తమానం అందింది. అప్పుడు అక్కడికి వచ్చినటువంటి గొర్రెల కాపరు పరవశించిపోయారు. ఆ సత్యాన్ని అనేకులకి ప్రకటించారు అనే విషయం మనం నిన్న తెలుసుకున్నాం. అయితే ఆ యొక్క పరవశం, ఆ యొక్క ఆనందం మన హృదయాల్లో నిరంతరం కొనసాగాలండి. దేవుని బిడ్డల జీవితాల్లో ఎప్పుడు ఉత్సాహము, సంతోషము కలిగి ఉండడం చాలా అవసరం. అనేక పరిస్థితులు వస్తాయి, అనేకమైనటువంటి కృంగుదల పరిచేటువంటి పరిస్థితులు మన జీవితాల్లో కూడా వస్తాయి. మనం కూడా మానవులమే. కానీ మన రక్షణ గురించినటువంటి ఆనందాన్ని మాత్రం మేము ఎప్పుడూ కోల్పోము. ఒక వ్యక్తి ఎప్పుడు తనలో ఉన్న రక్షణానందాన్ని కోల్పోతాడంటే పాపం చేసినప్పుడే. కాబట్టి దేవుడి బిడ్డలుగా సమస్యల గురించి ఆలోచించడం వేరు, సమస్యల గురించి బాధపడడం వేరు. కానీ దేవుడిచ్చినటువంటి రక్షణను కలిగి ఉండడం చాలా అవసరం. అంతేకాకుండా ఈ రక్షణ ఆనందాన్ని సాతానుడు దొంగిలించుకోకుండా జాగ్రత్తగా కాపాడుకోవడం కూడా చాలా అవసరం. అది మన యొక్క బాధ్యత. ఇంట్లో
కుటుంబమంతా కలిసి దేవుని యొక్క రక్షణలో ఆనందిస్తుందో, ఉత్సాహిస్తుందో, ఆనందిస్తుందో, అక్కడ సాతానికి తావుండదండి. అక్కడ పాపానికి చోటుండదు. అక్కడ గొడవలకి, గందరగోళానికి అస్సలు పరిస్థితికి తావే ఉండదనమాట. ఎందుకంటే ఆ కుటుంబంలో ఉన్న ప్రతి వ్యక్తి రక్షించబడి ఉన్నారు. అలాగే ఆ కుటుంబంలో ఉన్న ప్రతి వ్యక్తి యేసుప్రభువుని తన సొంత రక్షకుడుగా అంగీకరించున్నారు. కాబట్టి ఆ కుటుంబం ఏ విధంగా ఉంటుంది తెలుసా? ఉత్సాహంతో నింపబడి ఉంటుంది. కారణం ఏంటంటే పరలోక రాజ్యమే భూమి మీద ఉంటుంది. ఎందుకుంటుంది పరలోక రాజ్యం భూమి మీద అంటే, యేసు ప్రభు ఎక్కడ ఉంటే అది పరలోకం కదండి, అంతే కదా. కాబట్టి యేసయ్య మన గృహాల్లో ఉంటే, యేసయ్య మన హృదయాల్లో ఉంటే అదే మనకి పరలోకము. మరి ఈ విధంగా మీ జీవితాల్లో ఉందా? ఈ విధంగా మీ కుటుంబ జీవితాల్లో ఉందా? అంత సంతోషాన్ని, ఆనందాన్ని మనం కలిగి ఉంటున్నామా? నిజంగా అలాంటి సంతోషాన్ని, ఆనందాన్ని కానీ మనం కలిగి ఉంటే మన గృహాల్లో ఎవరున్నట్లు? యేసయ్య ఉన్నట్లు. అంతేకాకుండా పరలోక రాజ్యంలో ఉన్నటువంటి ఆ యొక్క ఆనందం మన జీవితాల్లో కలిగి ఉండడం అంటే ఎంత గొప్ప భాగ్యం కదా. అది ఈ లోకంలో అనుభవిస్తేనే తప్ప పరలోక రాజ్యంలో దాన్ని చూడగలుగుతామండి. ఎందుకంటే కుటుంబ వ్యవస్థలో అది చాలా అవసరము. కుటుంబముగా భూమి మీద మనం ఉన్నాము అంటే అది పరలోక రాజ్యానికి సాదృశ్యంగా ఉంది. కాబట్టి మరి నీతిమంతుల గుడారము ఎప్పుడు కూడా ఏ విధంగా ఉండాలంటే దేవుని యొక్క రక్షణను గురించిన ఉత్సాహ ఆనందాలతో నిరంతరం దేవుని స్తుతించేటువంటి పరలోక రాజ్యంగా మన కుటుంబాలు, మన గృహాలు కూడా ఉన్నట్లయితే మనకి ఏది కూడా కొదవ లేదు అన్న సత్యాన్ని మనం గ్రహించాలి. ఒకవేళ ఈరోజు ఇలాంటి స్థితి మన జీవితాల్లో లేకపోతే, ఇలాంటి ఆనందం మన జీవితాల్లో లేకపోతే, ఎక్కడో మనం తప్పిపోతున్నాం అనే విషయాన్ని మనం గ్రహించాలి. ఎక్కడో మనం పడిపోయాము, ఎక్కడో మనం దేవుడికి దూరం అయిపోయాము అన్న విషయాన్ని మనము గ్రహించుకొని సరి చేసుకోవాలండి. దేవుడు మన అందరికి అవకాశం ఇచ్చాడు భూమి మీద. ఇంకా మనము బ్రతికి ఉన్నాం. ఈ 2023వ సంవత్సరం చివరి దినాల్లో వరకు కూడా మనం ఉన్నాము అంటే కారణం ఏంటి తెలుసా? దేవుడు మన పట్ల చూపిస్తున్న ప్రేమ, దేవుడు మన పట్ల చూపిస్తున్న కనికరం. ఎంతోమంది మరణించారండి. ఎంతోమంది ఈ లోకంలో గొప్పవాళ్ళు, ఐశ్వర్యవంతులు, ధనవంతులు, ఎంతో జ్ఞానవంతులు, అందచందాలు కలిగిన వారి లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయారు. కానీ నీకు నాకు అవకాశం దేవుడు ఇచ్చాడు అంటే దేవుడు మనల్ని ఎంతగానో ప్రేమిస్తున్నాడు. కాబట్టి ఇంకా మన పట్ల ఆయన కృప, కనికరం ఇంకా అధికంగా ఉంది. కాబట్టి ఆయన కృప వెంబడి కృప మనకు చూపిస్తున్నాడు. కాబట్టి ఇంకా మనం సజీవంగా ఉన్నాము. అందును బట్టి దేవుని మరి ఆరాధించాలి. అలాగే అందును బట్టి మనము నిరంతరం కూడా దేవుని స్తుతించాలి. ఉత్సాహముతో దేవుని మరి మహిమపరిచే వారిగా మన జీవితాల్లో ఉండాలి. కాబట్టి ఇవ్వబడిన అవకాశాన్ని నిర్లక్ష్యం చేయక, వచ్చే సంవత్సరంలో మార్చుకుందాంలే, ఇంకా వచ్చే సంవత్సరంలో ఈ తీర్మానం చేసుకుందాంలే అని నిర్లక్ష్యంగా ఉండక, నేను నీతిమంతుడిగా దేవుడి సన్నిధిలో ఉండాలి. నా గుడారం అంతా కూడా, అంటే నా కుటుంబం అంతా కూడా, నా గుడారంలో నివసించే వారందరూ కూడా, అంటే నా కుటుంబస్తులందరూ కూడా దేవుని నిరంతరం స్తుతించే వారిగా ఉండాలి అన్న ఆశ మనందరిలో ఉండాలండి. మనందరం భూమి మీద కుటుంబంగా కాదండి, పరలోక రాజ్యంలో కూడా కుటుంబముగా ఉండాలనేది దేవుని యొక్క ఆశ. సామెతల్లో మనం చదివినట్లుగా చావునకై పట్టబడినటువంటి మనల్ని తప్పించిన దేవుడు, అలాగే నాశనములో అంటే నిత్య నరకాగ్నిలోకి వెళ్ళిపోవాల్సిన మనల్ని ఆ పరిస్థితి నుంచి రక్షించిన దేవుడిని మనం తెలుసుకుని ఉన్నాము. కాబట్టి మన కుటుంబం అంతా కూడా తెలుసుకోవాలని ఆశపడాల్సిన బాధ్యత మన మీద ఉంది. ఆశించడమే కాదు, అందుకోసం మనం ప్రార్థించాలి. అంతేకాకుండా దానికోసం పడవలసిన ప్రయాస, మన మీద భారము ఉందన్న విషయాన్ని గుర్తెరిగి మన కుటుంబాల కోసము, మన యొక్క సమాజం కోసము, మన యొక్క దేశం కోసము, మన యొక్క ప్రతి ఒక్కరి కోసం, మన స్నేహితుల కోసం ప్రార్థించాల్సిన భారం మన మీద ఉంది. నశించిపోతున్న వారి కోసం ప్రార్థించాల్సిన భారం మన మీద ఉంది. కాబట్టి మనమందరం కూడా ఈ యొక్క గొప్ప పనిలో మమేకమయ్యి అనేకులకి దేవుడి ప్రేమను ప్రకటించే వారిగా, నీకు అవకాశం లేకపోతే ప్రార్థించే వారిగా మనం ఖచ్చితంగా ఉండాలండి. ఏదో ఒక పని దేవుడు మనకి ఇచ్చున్నాడు, ఏదో ఒక తలాంతు మనకి ఇచ్చున్నాడు, దాన్ని దేవుడి కోసం వాడుకుందాం. ఈ సంవత్సరం చివరి అంతంలో కూడా వచ్చేస్తున్నాం. కాబట్టి ఎక్కడైతే మన జీవితాల్లో ఇంకా దేవుడి కోసం ఏం చేయలేకపోయామో, దేవుడిచ్చిన తలాంతుని ఉపయోగించుకోలేకపోయామో, దయచేసి ఆ తలాంత్ ఏంటో దేవుడికి నీకు బాగా తెలుసు. దేవుడు నీకు ఇచ్చి ఉన్నాడు, నీలో ఒక వరం ఉంది. ఆ వరాన్ని వాడుకోకుండా పక్కన పెట్టినట్టయితే దాన్ని బయటికి దేవుడి కోసం వాడు. తప్పకుండా నీ యొక్క జీవితంలో దేవుడు గొప్ప ఆశీర్వాదాన్ని, దీవెనని ఇవ్వబోతూ ఉన్నాడు. నువ్వు పొందేటువంటి దీవెన నీ జీవితానికే మరి కాకుండా నిన్ని అనేక మంది జీవితాల్లో ఒక దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా దేవుడు నిన్ను చేయాలని ఆశపడుతున్నాడండి. అట్టి కృప, అట్టి కనికరం మనం అందరం పొందుకుందుముగాక. మమ్మల్ని ఎంతో మిక్కిలిగా ప్రేమించినటువంటి మా ప్రియ పరలోకమందున తండ్రి, మీకు స్తుతులు స్తోత్రాలయ్యా. అయ్యా యేసుక్రీస్తు ప్రభువా, రక్తంలో కడగబడిన ప్రతి
ప్రతి పాపి కూడా నీతిమంతులుగా తీర్చబడతారని మాతో మాట్లాడారు తండ్రి. అయ్యా మేమందరం నీతిమంతులుగా ఉండడానికి మా గుడారాల్లో ఉత్సాహ సునాదానం వినబడ్డానికి ప్రభా ఈ గొప్ప వాగ్దానం మా అందరి జీవితంలో నెరవేర్చండి. మేము ఈ లోకములోనే కాకుండా పరలోక రాజ్యంలో కూడా నిరంతరము నీ సన్నిధిలో ఉండే భాగ్యము మాకు మా కుటుంబాలకి దయచేయండి తండ్రి. అలాగే ప్రభా నీ కొరకు గొప్ప సాక్షులుగా మమ్మల్ని నిలబెట్టుకోమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఈరోజు బర్త్డే అలాగే వెడ్డింగ్ యానివర్సరీ సెలబ్రేట్ చేసుకుంటున్న మీ అందరికీ కూడా విష్ యూ హ్యాపీ బర్త్డే అండ్ హ్యాపీ యానివర్సరీ. గాడ్ బ్లెస్.